గ్రాడ్యుయేట్స్, టీచర్, ఎమ్మెల్సీ ఈ రెండింటికి ఎన్నికలు జరిగినాయి. కానీ గ్రాడ్యుయేట్లో కాస్త బద్దకించారు. టీచర్లు మాత్రం చాలా బాధ్యతాయుతంగా వెళ్ళారు. టీచర్లు దాదాపు 97% పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు. ఎక్కడైతే మొత్తం 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ ఉంది. టీచర్ ఎమ్మెల్సీ వచ్చేటప్పుడు ఉత్తరాంధ్ర దగ్గర ఉంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలు. కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి 69.57 పట్టభద్రులు ఆ స్థాయిలో పోలింగ్ జరిగింది మొదటిసారి, నో డౌట్ అందులో. అదే సందర్భంలో ఈ టీచర్లతో పోల్చుకుంటే తక్కువ. మరొక వైపున ఏదైతే జిల్లాలకు సంబంధించి అక్కడ జరిగినటువంటి వాటి టోటల్గా జరిగితే 69.57% పోలింగ్ నమోదైంది అన్నటువంటి విషయాన్ని ఏది గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి, అట్లాగే మిగతాది కూడా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా మంచి పోలింగే జరిగింది. ఈవెన్ మనకి తెలంగాణలో కూడా చూస్తే సంగారెడ్డిలో 66.47%, మెదక్ జిల్లాలో 75.26%, సిద్దిపేట జిల్లాలో 72.83% గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోలింగ్ జరిగింది. అదే సందర్భంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ పోలింగ్ చూస్తే సంగారెడ్డిలో 85.69%, మెదక్లో 95.03%, సిద్దిపేటలో 94.83% జరిగింది. టోటల్గా టీచర్ల దాంట్లో అయితే సక్సెస్ఫుల్గా నడుస్తూ వచ్చింది. మిగతా వాటి దగ్గరనే గ్రాడ్యుయేట్ దాంట్లో కొంత తక్కువగా ఉన్న, గతంతో పోల్చుకుంటే ఈ దఫా మంచి పోలింగే జరిగింది. మంచి పోల్ మేనేజ్మెంటే అన్ని పార్టీలు చేసినట్టే కనబడుతుంది.